ఆపినవే చిన్ని మడియే చిన్ని ఈ రంగురల కళ్ళతోనే బొంగరల తిప్పినవే నాని మడియే నాని ఏ రెండు జళ్ళ రిబ్బనుతో కళ్ళగంతే కట్టినవే నేను ముడు ఫుసలెట్టి తెల్లార్లు కళ్ళకి వస్తుంటవే అంటగన మడి అంటగన ఊళ్ళో గిటార్లో మోగింతే ఏమంటాయి నాని గారు ఆ చెప్పండు ఈ చిన్ని గారు ఏమంటాయి నాని గారు ఆ చెప్పండు ఈ చిన్ని గారు అదే ఏమంటాయి నాని గారు అప్ప చెప్పండు ఈ చిన్ని గారు ఏమంటాయి నాని గారు అప్ప చెప్పండు వన్స్ మోరు బూతు దగ్గరున్నా వాలీబాల్ ఆడుతున్నా వచ్చే దారిలో నా నిన్నే చూస్తున్నా ఎడ మీద బట్టలంటూ వీధిలోన కూరలంటూ ఏదో సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా బాత్రూములో పడే లవ్ సాంగ్ పాడేసి నిన్నిట పట్టుకుంటే టెలివిజా నీ పేరు పక్కింది పిల్లడికి పెట్టి బుక్కలు గట్టిగా ముచ్చటేసా ఏమంటాయి నాని గారు చెప్పండు చిన్ని గారు ఏమంటాయి నాని గారు చెప్పండు చిన్ని గారు అరే ఏమంటాయి నాని గారు చెప్పండు చిన్ని గారు ముద్దబంతి పువ్వులాగా ముద్దుకున్నవే బాగా ముద్దు పెట్టుకోవాలే చూపించు జాగా నువ్వు మంచి గుడ్డులాగా నేను నిప్పు పెట్టేలాగా అంటుకుంటే వాళ్ళే కాకస్ పండుగగా నా గుండె పట్టాలు ఏకాయ పట్టీలు నీకు ముచ్చంటాలు తినేసుకో ఇంటి తాళాలు నా బుడ్డలతో పెట్టేసాను లేకుండా బొమ్మేసుకో ఏమంటాయి నాని గారు చెప్పండు చిన్ని గారు ఏమంటాయి నాని గారు చెప్పండు చిన్ని గారు ఏమంటాయి నాని గారు చెప్పండు చిన్ని గారు ఏమంటాయి నాని గారు చెప్పండు వంచుకోరు తెలుగు సంస్కృతం రెండిట్లోనూ మంచి పాండిత్యం ఉన్న వాళ్ళని ఉభయ భాషా ప్రవీణ అంటారు కదా. అట్లాగే నువ్వు మెలోడీ సాంగ్ ఈ సాంగ్ ఇంత బాగా పాడినందుకు ఉభయ గాత్ర ప్రవీణ అలా దాంట్లో నిజంగా అర్థం ఉందనే. ఎందుకంటే ఇందులో రెండు వయసులో అమ్మాయి పాడింది, మగవాడి వయసు అమ్మాయి వయసు కూడా తనే. నిజంగా ఇట్స్ వెరీ వర్స్టైల్. మనకు అనుకున్నంత ఈజీ కాదు ఏ పాట పాడడం అయినా కూడా. ఇట్స్ వెరీ టఫ్, వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్.